మున్సిపాలిటీల తరహాలో పారిశుద్ధ్యం, త్రాగునీరు, వీధి దీపాలు తదితర మౌలిక సదుపాయాలు కల్పించే విధంగా, నిర్వహించే విధంగా 10,000కు పైగా జనాభా ఉండి ఏడాదికి ₹1,00,00,000 ఆదాయం పైగా ఉండే గ్రామ పంచాయతీలను, మొత్తం 359 గ్రామ పంచాయతీలను రూర్బన్ పంచాయతీలుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. ఇది చాలా హాస్యాస్పదం. అమ్మకు అన్నం పెట్టని ప్రబుద్ధుడు పిన్నమ్మకు బంగారు గాజులు చేస్తానట్లుంది. ఉన్న మున్సిపాలిటీలకే దిక్కులేదు. ఉన్న మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లోనే, మున్సిపల్ కార్పొరేషన్లలో పారిశుద్ధ్యం కానీ, త్రాగునీరు కానీ, వీధి దీపాల నిర్వహణ కానీ అస్తవ్యస్తంగా ఉంది. పట్టించుకునే నాదుడే లేడు. ఈ పరిస్థితుల్లో 10,000 జనాభా పైన ఉండే గ్రామ పంచాయతీలలో కూడా అటువంటి సౌకర్యం కల్పించేటందుకు రూర్బన్ పంచాయతీలుగా ప్రకటించడం జరిగింది. ఇది ఎలా ఉందంటే, తాటి చెట్టు ఎందుకు ఎక్కావురా అంటే దూడ గడ్డి కోసం అన్నాడట ఒక అతి తెలివివంతుడు. తాటి చెట్టు ఎక్కిందేమో తాటి కళ్ళు కోసం, కానీ చెప్పిన సాకేమో దూడ గడ్డి కోసం. ఆ విధంగా ఉంది కూటమి ప్రభుత్వ వ్యవహార సరళి. ఎందుకు ఆ మాట అంటున్నానంటే, ఈ రూర్బన్ పంచాయతీలుగా ప్రకటించడం వెనుక ఈ 359 గ్రామ పంచాయతీల్లో గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ఎత్తివేసే పన్నాగం దాగినట్లుంది. గ్రామీణ ఉపాధి హామీ పథకం అర్బన్ ఏరియాస్లో ఉండదు, ఓన్లీ గ్రామీణ ప్రాంతాల్లోనే. వీటిని రూర్బన్ అంటే అర్బన్ కూడా చేస్తున్నామని సాకు చూపి ఉపాధి హామీ పథకాన్ని పూర్తిగా ఈ 359 గ్రామ పంచాయతీలో ఎత్తివేసే పన్నాగం కనిపిస్తూ ఉంది. నిజంగా కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఈ 359 రూర్బన్ పంచాయతీలలో కూడా ఉపాధి హామీ పథకాన్ని కొనసాగించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఇక రెండవ అంశం, వైకాపా టీడీపీల లాలూచీ కుస్తీ. ఈ రెండు పార్టీల మధ్య ఉండేది నిజమైన కుస్తీ కాదు, అది లాలూచీ కుస్తీ. ఢిల్లీలోనేమో దోస్తీ, గల్లీలోనేమో కుస్తీ. అది ఇలాంటి కుస్తీ కాదు. మేకపోతు గాంభీర్యం, పైకి మాత్రమే కుస్తీ, లోపలంతా లాలూచీ కుస్తీ. లేకపోతే నిన్న లోక్సభలో స్పీకర్పై అవిశ్వాస తీర్మానం సందర్భంగా వైకాపా పార్టీ ఆ తీర్మానం మీద బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వానికి పూర్తి మద్దతు ప్రకటించడం జరిగింది. కాబట్టి మేము మొదటి నుండి చెప్తున్నాం కాంగ్రెస్ పార్టీ వాళ్ళం, దేశంలో బీజేపీ అంటే అర్థం వేరుగా ఉండొచ్చు, భారతీయ జనతా పార్టీ, కానీ రాష్ట్రంలో మాత్రం బీజేపీలో బి అంటే బాబు, జే అంటే జగన్, పి అంటే పవన్, ఈ ముగ్గురు కలిస్తే బీజేపీ అవుతుంది. కాబట్టి వీళ్ళు నాటకాలు ఆడుతున్నారు. మీరు వైకాపాకు ఓటేసినా, టీడీపీకి ఓటేసినా, జనసేనకు ఓటేసినా అవి వాళ్లకు ఓట్లేసినట్టు కాదు, అవి బీజేపీకి ఓట్లేసినట్లే. బీజేపీ చేతిలో ఈ మూడు పార్టీలు, ఈ ముగ్గురు నాయకులు కీలుబొమ్మలు, తోలుబొమ్మలు అని మేము మొదటి నుండి చెప్తున్నాం. అది మరొక్కసారి నిన్న లోక్సభలో స్పీకర్పై అవిశ్వాస తీర్మానం సందర్భంగా మరొక్కసారి స్పష్టంగా బహిర్గతమైంది. ఒక్కసారి రాష్ట్ర ప్రజలు ఆలోచించాలని కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తూ ఉంది.